సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, 125cc వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూటీ అంటే అది మనం ఖచ్చితంగా సుజుకి యాక్సెస్ 125 అని చెప్పొచ్చు. సో ఈ సుజుకి యాక్సెస్ 125కి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చి మనకి సేఫ్టీ పరంగా ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు వింటుంది నిజమే, సుజుకి యాక్సెస్ 125 ఇప్పుడు మనకి ఏబిఎస్ లో కూడా మనకి అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ సింగిల్ ఛానల్ ఏబిఎస్ లో మనకి ఎటువంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, అలాగే అవైలబిలిటీ కలర్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, మైలేజ్ ఏంటి, టాప్ స్పీడ్ అంతా, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ స్కూటీ గురించి క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తేనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద హైప్ అని ఉంటుంది. సో మీరు హైప్ చేస్తే కనుక ఈ వీడియో మనకి కొంచెం బూస్ట్ అయ్యి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ ఇక మనం దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మొత్తం 5 కలర్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. 5 కలర్స్ కూడా ఇక్కడ స్క్రీన్ డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చిన కలర్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక మనం దీని యొక్క వాకర్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే, టాప్ లో మనకి మంచి క్వాలిటీ రౌండెడ్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మిర్రర్స్ అనేవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి. సో మనకి క్రోమ్ యాక్సెన్స్ తో రెట్రో టైప్ డిజైన్ లో మనకి దీని అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో మనకి మిర్రర్స్ క్రోమ్ యాక్సెన్స్ ఇచ్చారు. అలాగే హెడ్ లైట్ పైన చూసుకుంటే ఇక్కడ మనకి క్రోమ్ యాక్సెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇక్కడ గార్డ్ ఉంది కదా, ఈ గార్డ్ కానీ, లేదంటే మనకి ఇక్కడ మడ్ గార్డ్ దగ్గర ఒక గార్డ్ ఉంది కదా, ఇది కానీ బ్యాక్ సైడ్ మనకి అదొక గార్డ్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లోర్ మ్యాట్ అయితే ఉంది కదా, ఇదంతా కూడా మనకి కంప్లీట్ గా యాక్సెసరీస్ లో మనకి ఆఫర్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మనకి కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మనకి నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుంది. హెడ్ లైట్ కింద చూసుకుంటే సుజుకి అని చెప్పేసి 3D బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అలాగే కింద ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ డిఆర్ఎల్ యొక్క డిజైన్ మాత్రం కొంచెం చూడడానికి ఐ క్యాచీగా కనిపిస్తుంది అనమాట. అండ్ సైడ్ చూసుకుంటే మనకి హాలోజన్ బల్బ్ తో మనకి ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మనకి కొంచెం క్రోమ్ యాక్సెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో హాలోజన్ బల్బ్ ఇండికేటర్స్ ఇచ్చినప్పటికీ ఒక యూనిక్ థింగ్ ఏంటంటే, వీళ్ళు హజార్డ్ వార్నింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో హజార్డ్ వార్నింగ్స్ అంటే మీ అందరూ తెలిసిందే కదా, 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో ఇండికేటర్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సెక్షన్ వెళ్ళినప్పుడు మీకు అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదంతా మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీ ఆఫర్ చేస్తున్నారు. సో మంచి క్వాలిటీ ఫైబర్ బాడీ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మనకి మడ్గడ్ అనేది ఇది కంప్లీట్ గా మెటల్ తో మనకి ఆఫర్ చేస్తారనమాట. కొంచెం స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ సస్పెన్షన్ అనేది మనం రెగ్యులర్ గా మన ఫ్యామిలీతో కమ్యూట్ చేయడానికి ఎనఫ్ అని చెప్పొచ్చు. సో సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీకు రైడ్ రివ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి 190mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా కూడా మనకి 190mm డిస్క్ బ్రేక్ అయితే ఉండేది, బట్ దాంట్లో ఏబిఎస్ అయితే లేదనమాట. బట్ ఈసారి చూసుకుంటే మనకి ఇక్కడ ఒక రింగ్ అయితే చేశారు కదా, ఇది మనకి ఏబిఎస్ రింగ్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తో మనకి దీని యొక్క డిస్క్ బ్రేక్ అనేది డిజైన్ చేశారు. సో ఏబిఎస్ ఉండడం వల్ల ఏంటంటే మనకి అడ్వాంటేజ్, మనం ఎప్పుడైనా స్పీడ్ గా వెళ్తున్నప్పుడు మనం హార్డ్ బ్రేకింగ్ చేసాం అనుకోండి, మనకి వీల్ అనేది లాక్ అయిపోయి స్కిడ్ అయి పడిపోయే అవకాశం అయితే ఉండదు. బట్ ఈసారి ఏంటంటే మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉండడం వల్ల మనకి ఆ బ్రేకింగ్ బయట మనం ప్రాపర్ గా అయితే మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. సో బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ మీకు అనేది రైడ్ రివ్యూలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 90/90 12" ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి కంప్లీట్ గా ఎంఆర్ఎఫ్ టైర్ అనమాట. అలాగే వీల్ కూడా మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లోనే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, టెక్నికల్ గా ఈ వెహికల్ లో 124cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B ఎయిర్ కూల్డ్ SOEC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది 8.3 PS పవర్ ని 6500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తే, మాక్సిమం టార్క్ అనేది 10.2 Nm టార్క్ ని 5000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకి పవర్ కన్నా మనకి టార్క్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనకి ఇంజిన్ పుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మనం ఏదైనా ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు కూడా మనకి ఆ పుల్ అయితే మాత్రం మనం బాగా అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను రైడ్ రివ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో ఎటువంటి చైన్ అయితే ఉండదు, ఓన్లీ మనకి బెల్ట్ డ్రైవ్ తో మనకి రన్ అవటం జరుగుతుంది. అలాగే ఎటువంటి గేర్స్ అయితే ఉండవు, ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ తో మనకి రన్ అవటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సైడ్ ప్యానల్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఇది కూడా మనకి ఫైబర్ బాడీ అని చెప్పొచ్చు. దీనిపైన ఇక్కడ మనకి యాక్సెస్ అని చెప్పేసి 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఫుట్ ప్యాక్స్ కూడా మనకి మంచి క్వాలిటీ ఇచ్చారు అనమాట. అల్యూమినియం ఫుట్ ప్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ డ్రమ్ అయితే చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సెక్షన్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి సింగం అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి నాన్ అడ్జస్టబుల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సస్పెన్షన్ కూడా మనం ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం ముందుకైతే ఉండదు అనమాట. బట్ ఈసారి మనకి ఇంకొంచెం బ్యాక్ కూడా అయితే ఇచ్చారని చెప్పొచ్చు. దీనివల్ల మనకి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇంకొంచెం
బెటర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎటువంటి కిక్ లోడ్ అయితే లేదు, ఓన్లీ మనకి ఇది సెల్ఫ్ స్టార్ట్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మనం మాట్లాడుకున్నట్టు హాలోజన్ బల్బ్ తో మనకి ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ లైట్ కూడా మనకి యూ షేప్ లో ఎల్ఈడి టైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మనకి చాలా యూనిక్ గా డిజైన్ చేశారనమాట. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 90/100 12 ఇంచ్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి కంప్లీట్ గా ఎంఆర్ఎఫ్ టైర్. ఫ్రంట్ ఏమో 12 ఇంచ్ వీల్, బ్యాక్ సైడ్ మాత్రం 10 ఇంచ్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్ అయితే మనకి చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. సీట్ యొక్క క్వశ్చనింగ్ లెవెల్స్ కూడా మనకి 2 కూడా అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో సీట్ కూడా మనకి పెద్దగా ఉంది కాబట్టి మీ ఫ్యామిలీతో మీరు ఈజీగా చిల్డ్రన్స్ తో కూడా మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి మంచి స్ట్రాంగ్ గ్రాబ్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో అయితే ఉంది. అలాగే దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి 793 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా తక్కువ అయితే ఉందన్నమాట సీట్ హైట్ అనేది. మినిమం మీరు 5.3 ఉన్నా కూడా మీరు ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చు. అలాగే దీని యొక్క కర్వ్ వెయిట్ కూడా మనకి కేవలం 105 kgs వెయిట్ తో మనకి దీని అయితే డిజైన్ చేశారనమాట. సో చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది స్కూటీ అయితే మాత్రం. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్లోర్ బోర్డ్ చూడొచ్చు, మనకి మంచి గ్రిప్పీ ఫ్లోర్ బోర్డ్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ నీ స్పేస్ కూడా మనకి చాలా ఎక్కువ అయితే ఉందన్నమాట. సో మీరు ఏమైనా వాటర్ క్యాన్స్ కానీ ఏమైనా చిన్న చిన్న వస్తువులు క్యారీ చేయాలన్నా కూడా మీరు ఈజీగా అయితే క్యారీ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి క్యారీ హుక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఒక క్యారీ హుక్ అయితే ఉంటుంది, అలాగే సీట్ కింద మనకి ఇంకొక క్యారీ హుక్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఏమైనా రెగ్యులర్ లైఫ్ లో మీరు ఏమైనా చిన్న చిన్న వస్తువులు క్యారీ చేయాలంటే మాత్రం ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు. అలాగే గ్లో బాక్స్ కూడా మనకి 2 అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి ఫ్రంట్ 2 గ్లో బాక్స్ అయితే ఉంటాయి. సో మీ మొబైల్స్ కానీ ఇలాంటి మనకి ½ లీటర్ వాటర్ బాటిల్స్ కానీ అలాంటివి ఏదైనా క్యారీ చేయాలన్నా కూడా మీరు ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే దీని యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 24.4 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినిమల్ గా ఇచ్చారనమాట. ఒక ఫుల్ ఫేస్ ఎలిమెంట్ మనం ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ దీని ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5.3 లీటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యాంక్ అనేది మనకి కంప్లీట్ గా బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక డోర్ లో కూడా మనకి ఇచ్చారు. ఈ డోర్ మనం ఓపెన్ చేస్తే కనుక బ్యాక్ సైడ్ మనకి ఫ్యూల్ అనేది ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అండ్ దీని యొక్క రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మనకి ఓన్లీ 1 లీటర్ గా ఉండడం జరుగుతుంది. అలాగే ఈ స్కూటీ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు 45 నుంచి 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎకానమీలో రైడ్ చేస్తే కనుక ఒక 5 కిలోమీటర్స్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీరు రైడింగ్ చేసే విధానం బట్టి అయితే మారుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. మనకి కీ అనేది సుజుకి లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేయడానికి కానీ, హ్యాండ్ లాక్ చేయడానికి కానీ, సీట్ ఓపెన్ చేయడానికి కానీ, లేదంటే మనం ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయడానికి కానీ అన్ని కూడా మనకి ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇంకా హ్యాండ్ బార్ కంఫర్ట్ కూడా మనకి 2 గుడ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే హ్యాండ్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హైవీ లోబిన్ తో పాటు పాసేజ్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ కింద టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే కింద హార్న్ అయితే ఉంది, చాలా లౌడ్ అయితే ఉందన్నమాట. అలాగే హ్యాండ్ కి రైట్ సైడ్ చూసుకుంటే రెడ్ కలర్ లో ఇంజిన్ కిలిస్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ కింద హజార్డ్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే దీంట్లో పార్కింగ్ బ్రేక్ కూడా మనకి మిస్ చేయకుండా ప్రొవైడ్ చేయడం ఒక మంచి షో అనమాట. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 4.2 ఇంచెస్ TFT కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా మనకి 2 కూడా అయితే ఉందన్నమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి రెగ్యులర్ గా ఉండే ఫీచర్స్ లైక్ డిజిటల్ స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్స్ కానీ, అలాగే క్లాక్ ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. స్పీడ్ ఎగ్జిటింగ్ అలర్ట్స్ కానీ, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ కానీ, అలాగే ETA అప్డేట్స్ తెలుస్తాయి, రైన్ అలర్ట్స్, వెదర్ అలర్ట్స్, అలాగే డిజిటల్ వాలెట్, ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేవి మనం త్రూ యాప్ ద్వారా మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ సుజుకి యాక్సెస్ 125 ABS మోడల్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,01,175 రూపీస్ ఉంటే ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 1,38,000 రూపీస్ అయితే ఉంది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి 4,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఒకవేళ మీరు అమలాపురం నియర్ బై ఉంటే కనుక ఒకసారి అమలాపురం సుజుకి షోరూమ్ అయితే విజిట్ చేయండి. మీకు వాళ్ళు ఎగ్జాక్ట్ ఆఫర్స్ గురించి కానీ, ప్రైస్ గురించి కానీ మీకు వాళ్ళైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ డౌన్ పేమెంట్ అనేది ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక 20,000తో మీకు అయితే డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది మొత్తానికి అయితే ఈ స్కూటీ యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వనమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో మనం కంప్లీట్గా రైడ్ చేసి మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని ఒక నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.